హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనందిని మళ్ళీ అపార్థం చేసుకున్న సునంద. ఆనంది ఇక టెండర్ విషయంలో కూలీలను తీసుకువస్తానని అబద్ధం చెప్పిందని ఆనందిని అపార్థం చేసుకొని ఇక బాధ పెడుతున్న సునందకి జ్యోతి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది జీవన గురించి. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనందికైతే ఇక సీను ఫోన్ చేయడంతో ఇక వాళ్ళని తీసుకొని అయితే ఆనంది దగ్గరికి వస్తాడు సీను అయితే కూలీలని. అప్పుడే ఇక కూలీలకి నేను చెప్పినట్లు మీరు ఇక విన్నారంటే అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేయిస్తాను. ముందుగా ఇక మగవారికైతే 900 ఇస్తాను, ఆడవారికైతే 500 ఇస్తాను కూలీ. ఇక ఇది ఓకే అంటే ఒక అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేయాలి అని ఆనంది కూలీ వాళ్ళకు చెప్పగానే కూలీవారు సరే మేడం, మీరు చెప్పినట్లే ఈరోజు వెళ్ళి రేపే మా వెనుక ఉన్న 150 మంది ఇక కూలీలను తీసుకొని వచ్చి అగ్రిమెంట్పై సైన్ చేయిస్తాను అని ఇక చెప్పేసి కూలీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంది అయితే చాలా సంతోషంతో జరిగిన విషయం మొత్తం సునందికి చెప్తుంది. ఇక మనకి కావలసిన కూలీలు దొరికేశారు అత్తయ్య, మనమేం టెన్షన్ పడని అవసరం లేదు, వాళ్ళు ఆ కూలికి కూడా ఒప్పుకుంటున్నారు. ఇక రేపటి నుంచే పని మొదలవుతుంది, మనకి కలిగే నష్టం ఇక నష్టమేమీ కలగదు, వాళ్ళు తీసుకునే కూలీని బట్టి ఇక మనకి నష్టం కలగకుండా అవుతుంది. ఇక చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని ఆనంది అయితే అంటూ ఉంటుంది. అప్పుడు సునంద ఇక చాలా సంతోషంగా ఉంది ఆనంది, నాకు కూడా ఇక ఈరోజు కూలీలు రావడం ఇక మనం ఇచ్చే కూలీకి ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. రేపే వాళ్ళని వచ్చి అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేసి పనిలో జాయిన్ కమ్మని చెప్పావా అని సునంద ఆనందిని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది చెప్పానత్తయ్య, వాళ్ళని రేపే రమ్మని చెప్పాను, రేపటి నుంచి పనిలో చేర్పిస్తామని చెప్పాను, వాళ్ళు వస్తామన్నారు, మిగతా 150 మంది తీసుకొని ఇక అగ్రిమెంట్పై సైన్ చేయడానికి వచ్చి ఇక పని మొదలు పెడతామని చెప్పారు అని చెప్పగానే సునంద చాలా సంతోషపడుతుంది. ఇక ఇది ఇట్లుండగా ఉదయాన్నే ఇక కూలీలు మళ్ళీ సీనుకి ఫోన్ చేస్తానంటారు కదా, వచ్చేది రాంది వెంటనే ఇక సీనుకైతే కూలీలు ఫోన్ చేశారు. అప్పుడే ఇక చెప్పండి అయ్యా, వస్తున్నారా, ఈరోజు అమ్మాడి మీరు అగ్రిమెంట్పై సైన్ చేసి ఇక కావలసిన పని మొదలు పెడతామని చెప్పారు అన్నారు, మరి ఇంకా రాలేదేంటి అని సీను కూలీలను అడుగుతూ ఉంటాడు. అప్పుడు కూలీలు లేదయ్యా, మీరు చెప్పినట్లు మేము అక్కడికి రావడం లేదు, మాకు ఇక్కడే పని దొరికింది, మీరు ఇచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడే పని చేస్తాము, మేము ఎక్కడికి రామయ్యా, మా పిల్ల పాపల్ని తీసుకొని అక్కడికి వచ్చి ఇక అక్కడ ఉండడం ఇక మాకు భయంగా ఉంది, అందుకనే ఇక్కడే ఉండి ఇక మేము వచ్చే డబ్బులతో సంతృప్తి పడతాము, ఇక రామని చెప్దామని నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆలోపే మీరే ఫోన్ చేశారు, చాలా థ్యాంక్స్ అని ఇక ఫోన్ కట్ చేశాడు కూలీ అతనైతే. అప్పుడే ఇక సీను అయితే షాక్ అయిపోతాడు. ఇదేంటి, అమ్మాడితో వస్తానని ఇచ్చే కూలికి ఒప్పుకున్నాడు, మళ్ళీ ఇదేంటి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ విషయం అమ్మాడికి తెలిస్తే అమ్మాడి బాధపడుతుంది, తెలియకపోతేనేమో అమ్మాడి వీళ్ళు వస్తున్నారని ఎదురు చూస్తూ ఉండిపోతుంది, ఎలాగైనా అమ్మాడికి నచ్చజెప్పి మరో కూలీలని వెతకాలి అని సీను అయితే ఆనందికి ఫోన్ చేశాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా వాళ్ళు ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సీను లేదమ్మాడి, వాళ్ళు రామని చెప్పారు, వాళ్ళకి మనం ఇచ్చే కూలీ కంటే ఎక్కువ కూలీ వాళ్ళ ఊర్లోనే దొరికిందంట,
వాళ్ళు ఎక్కడికి వలసపోరని, వాళ్ళ పిల్ల పాపల్ని తీసుకొచ్చి బాధపడే కంటే ఉన్నూరులో పని చేసుకోవడమే మంచిదని అనుకున్నాము అని ఇక చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రామని చెప్పారు అని చెప్పగానే స్టన్ అయిపోతుంది ఇక ఆనంది అయితే. ఇదేంట్రా వీళ్ళు ఇలా చెప్పడం ఏంటి? అత్తయ్య గారికి వాళ్ళు వస్తారని చెప్పాను, మరేంటి వాళ్ళు ఇలా చేశారు? అత్తయ్య గారికి ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు రావడం లేదు అని చెప్పాలి, నాకు భయంగా ఉంది అని ఇక సునంద గురించి అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఏంటమ్మాడి నువ్వేమీ బాధపడకు, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే తర్వాత రోజుల్లోనైనా కూలీలు దొరుకుతారు, ఎక్కడో అక్కడ ఉంటారు కదా, వాళ్ళని తీసుకువస్తాను అని ఇక సీను అంటూ ఉంటాడు. ఏమోరా సీను, ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి ఎలా చెప్పాలో భయంగా ఉందిరా, తను ఏమంటుందో ఏమో అని టెన్షన్గా ఉందిరా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. లేదమ్మాడి, ఇప్పుడు నువ్వు నిజం చెప్తేనే బాగుంటుంది, ఇప్పుడు అసలు నిజం చెప్పకపోతే వాళ్ళు రావట్లేదని ఇంకా మాటలు అంటుంది, ఇక నిన్ను ఇంకా అపార్థం చేసుకుంటుంది, కాబట్టి ఇక నువ్వు ఇప్పుడే నిజం చెప్పడమే మంచిది అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక ఆనంది ఎలా చెప్పాలో టెన్షన్గా ఉంది, ఇక చెప్తేనే మంచిదనిపిస్తుంది సీను అని ఇక ఆనంది అయితే సరే సీను ఉంటున్నాను అని ఇక ఫోన్ అయితే కట్ చేసి ఇక ఆనంది అయితే నెమ్మదిగా హాల్లోకి వస్తుంది. అప్పుడే ఇక ఆనంది ఏమైంది, కూలీ వాళ్ళు వస్తారని ఈరోజు అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేశారని చెప్పావు, ఇదేంటి ఇంత టైం అవుతున్నా వాళ్ళు రాలేదేంటి అని సునంద ఆనందిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది అత్తయ్య గారు వాళ్ళు రావడం లేదు, వాళ్ళకి ఇక్కడికంటే ఎక్కువ కూలీ వచ్చే పని వాళ్ళ ఊర్లోనూ దొరికిందంట, అందుకనే వాళ్ళు రామని చెప్పారు అని చెప్పగానే సునంద చాలా కోపంతో ఏంటి ఆనంది ఇక నువ్వు ఎలా చెప్పావు అబద్ధం, నిజంగానే నువ్వు కూలీలని తీసుకురాలేదు కదా, కావాలనే అబద్ధం చెప్పావు కదా అని సునంద ఆనందిని నిలదీస్తూ ఉంటుంది. లేదత్తయ్య, నాకు కూడా తెలీదు, వాళ్ళు వస్తామన్నారు కానీ రాకపోవడం ఇప్పుడు సీనుగాడు ఫోన్ చేసి చెప్తే తప్ప నాకు తెలియదత్తయ్య, ఎలాగైనా సీనుగాడు కూలీలను తీసుకువస్తానని నాకు మాటిచ్చాడు, ఖచ్చితంగా తీసుకువస్తాడు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనంది లేదానంది, ఇక నేను నమ్మలేను, ఎంత మోసం చేశావు, ఇప్పటి వరకు కూలీలు వస్తారని మనం చెప్పిన దానికంటే ఎక్కువ మంది వస్తారని లేనిపోనివన్నీ చెప్పావు, కానీ ఇక్కడ చూస్తేనేమో వాళ్ళు కూడా రావడం లేదు, ఇదంతా నువ్వే చేశావు, నువ్వే కావాలని మనకి నష్టం కలిగేలా చేయాలని ఇదంతా చేశావు, ఆ జ్యోతమ్మతో కలిసి ఇదంతా నువ్వు చేశావు, నాకు అర్థమైంది ఆనంది అని సునంద నిలదీస్తూ ఉంటుంది ఆనందిని అయితే. అప్పుడే ఇక జ్యోతి సీను దగ్గరికి వచ్చి ఏంట్రా ఏమైంది అంత కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదమ్మగారు, అమ్మాడి చాలా బాధపడుతుంది, వాళ్ళ అత్తయ్య గారు తనని ఎన్ని మాటలు అంటున్నారో ఏమో అని సీను అంటూ ఉంటాడు. అప్పుడు జ్యోతి ఎందుకురా కుట్టి ఎందుకు బాధపడుతుంది అని అంటూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య గారు రాసిన టెండర్లో నష్టం కలుగుతున్నట్లుగా రాసిందని ఆ అమ్మాడిని అపార్థం చేసుకుంటుంది కదా, అమ్మాడి ఇక తన వల్ల నష్టం కలుగుతుందని వాళ్ళ అత్తయ్య గారు బాధపడుతున్నారని కూలీల కోసం నన్ను అడిగితే ఒక అతను కూలీ కోసం వచ్చాడు, వాళ్ళతో ఇక ఆనందికి ఇక పని ఉందని ఆనంది ద్వారా చెప్పాము, ఈరోజు వాళ్ళు వస్తామని కూడా చెప్పారు, కానీ వాళ్ళకి వాళ్ళ ఊర్లోనే పని దొరికిందని వాళ్ళు రామని చెప్పారు, ఇప్పుడు వాళ్ళ అత్తయ్యకి వస్తున్నారని చెప్పింది, కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాడి రావట్లేదని చెప్తే ఎంత మాటలు అంటుందో అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక జ్యోతి ఏంట్రను మాట్లాడేది, వాళ్ళు నిన్నరేమో వస్తానని చెప్పి ఈరోజు రానని చెప్పడం ఏంటి, అసలు ఏం జరిగింది, దీని వెనుక కూడా ఏదో కారణం ఉంది అని ఇక జ్యోతి వెంటనే జీవననే గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది.
ఇదంతా జీవన పనే. ఆనందిని బాధ పెట్టాలని జీవనే ఇదంతా చేసుంటుంది. ఆ రోజు ఆనందిని బాధ పెట్టాలని చూస్తుంది. ఈరోజు కూడా ఆనందిని అందరూ పొగుడుతున్నారని బాధ పెట్టాలని ఇలా చేసింది ఈ జీవన. ఈ జీవన బండారం బయట పెట్టాలంటే ఆ బస్తీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పించాలి. ఇక వాళ్ళ ద్వారానే నిజం తెలుసుకొని ఆ జీవనకి ఆ ఇంట్లో స్థానం లేకుండా చేయాలి అని నా కూతురైనా నేను వెనుకేసుకొని రాను అని జ్యోతి అనుకొని వెంటనే జ్యోతి ఇక ఆ బస్తీకి అయితే వెళ్తుంది. అప్పుడే ఒక అతన్ని కలుస్తుంది. ఎవరమ్మా నువ్వు, ఇలా వచ్చావేంటి అని ఒక అతను అంటూ ఉంటాడు. అవును, మిమ్మల్ని కలవడానికే వచ్చాను. మీరు నిన్న ఒక కంపెనీకి పని చేయడానికి వస్తామని చెప్పారంట కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక లేదమ్మా, ఏమీ లేదు, మాకు ఇక్కడ పని దొరికింది అని అంటూ ఉంటాడు కూలి అతనైతే. లేదు, మీకు ఇక్కడ పని దొరకలేదని నాకు అర్థమవుతుంది. పనే దొరికితే మీరు ఇలా కూర్చుండే వాళ్ళ అని జ్యోతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి ఈ అమ్మ ఏంటి అన్ని నిజాలుగా న్యాయంగా మాట్లాడుతుంది, అసలు తన గురించి తనకి నా గురించి తెలుసా ఏంటి అని ఇక కంగారు పడుతూ ఉంటాడు కూలి అతనైతే. అప్పుడే ఇక జ్యోతి అయితే ఎందుకు కంగారు పడుతున్నావు, నీకు ఎవరో ఇలా చెప్పించమని చెప్పారు కదా, డబ్బిస్తానని కూడా చెప్పారు కదా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఈ అమ్మకి నిజం చెప్పకపోతే ఇక నా ప్రాణాలు తీసేలా ఉంది, నిజం చెప్పేయాలి అని ఇక అనుకుంటూ కూలి అతనైతే అవునమ్మా నేను నిజం చెప్తాను ఇక అని అంటూ ఉంటాడు. ఏం జరిగింది చెప్పు, నీకేమీ భయం లేదు, ఇక అదంతా నేను చూసుకుంటాను అని జ్యోతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే వీడియో ఆన్ చేసి పెడుతుంది. అప్పుడే ఇక కూలి అతనైతే ఒక అమ్మ ఇక్కడికి వచ్చి మాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించింది, మాకు కావలసినంత డబ్బు కూర్చొని తినడానికి పంపిస్తానని, ఇక తను మాత్రం పనికి అక్కడికి రావద్దని చెప్పింది. అందుకే ఇక అక్కడికి రాకుండా మేము ఇక తను ఇచ్చిన డబ్బులతోటే ఉంటున్నాం, అందుకే రామని కూడా చెప్పేశాము అని కూలి అతను చెప్పగానే ఇక జ్యోతి అయితే షాక్ అయిపోతుంది. నేను అనుకున్నది నిజమే, ఇదంతా కావాలనే జీవన చేసింది. ఆనందిని తన అత్తయ్యతో తిట్టించాలని బాధ పెట్టించాలని ఇక ఇదంతా చేస్తుంది ఈ జీవననే అని ఇక అనుకుంటూ జ్యోతి అయితే ఇక చాలా కోపంతో వీడియో తీసుకొని ఉంటుంది కదా, ఎలాగో వాళ్ళ అత్తయ్య ఆనందిని అపార్థం చేసుకుంటుంది కాబట్టి నిజం చెప్పాలి, సాక్ష్యాలతో నిరూపించాలి ఆ సునందకి అని ఇక జ్యోతి అయితే కంగారుగా సునంద ఇంటికైతే వస్తుంది. అప్పుడే సునంద ఎవరు, నా ఇంటికి ఎవరు అడుగు పెడుతున్నారు, చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి నా ఇంట్లోకి అడుగు పెట్టద్దని అని సునంద అరుస్తూ ఉంటుంది జ్యోతిపై అయితే. అప్పుడే లేదు, నేను కావాలని రావడం లేదు, నువ్వు ఆనందిని తిడుతున్నావు, అపార్థం చేసుకుంటున్నావు, కానీ ఆనంది లాంటి మంచి కోడలు నీ ఇంటికి రావడం ఇక నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అదృష్టం అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అసలు విషయం ఏంటి, ఎందుకు వచ్చావు అని సునంద అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక ఆనంది గురించి అయితే చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. ఆనంది ఏ రోజు నష్టం కలిగించేలా చేయదు, దీని వెనకాల ఒకరున్నారు. ఈరోజు కూలీలు కూడా మాట్లాడిన మాట నిజం, కానీ ఆ కూలీలకు కూడా డబ్బిచ్చి రావద్దని చెప్పి రాకుండా చేశారు అని ఇక జ్యోతి చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద అయితే. మా ఇంట్లో మాకు శత్రువులు ఎవరుంటారు అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోనే కాదు పక్కనే ఉంటారు అని అనగానే ఇక నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఈ ఆనంది అసలు కూలీలనే మాట్లాడలేదు, అందుకనే వాళ్ళు రావట్లేదని చెప్పింది అని ఇక ఆనందిని తిడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే మీరు ఇలా మాటలతో చెప్తే నమ్మరని తెలిసే నా ఫోన్లో వీడియో తీసుకొని వచ్చాను,
చూడు అని ఇక ఆ వీడియోనైతే ఇక సునందకి చూపిస్తుంది. కూలీ వాళ్ళకి జీవన డబ్బులు ఇవ్వడం, ఇక డబ్బులు ఇచ్చి ఇక్కడే పని చేసుకొని బ్రతకండి, మా ఊరికైతే రాకని చెప్పేస్తుంది ఇక జీవన అయితే. అదంతా ఇక సునంద చూసింది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. వెంటనే ఇక ఏంటి జీవన, ఎందుకు ఇలా చేశావు, ఆనందిని నేను తిట్టాలని ఇదంతా చేశావా అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదత్తయ్య, నేను అలా ఇక మిమ్మల్ని అపార్థం చేసుకోవాలని, మీకు నష్టం కలిగించాలని చేయలేనత్తయ్య అని కంగారు పడుతూ జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే నోర్ముయ్యే, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఆనంది ఎంతగానో ఈ కుటుంబం కోసం చేసింది, అలాంటి ఆనందిపై నింద వేసి తనని ఇక బాధ పెట్టేలా చేస్తావా అని ఇక జ్యోతి అయితే చెంప పలగొట్టి, మరోసారి ఈ ఇంట్లో నువ్వు ఇలా చేసావంటే ఆనంది విషయంలో అందరూ ఊరుకున్నా నేను ఊరుకోను, చంపేస్తాను, ఇది ఒక్కసారే నీకు ఇక ఇచ్చే ఛాయిస్ అని జ్యోతి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక సునంద అయితే మీ అమ్మ నీ గురించి నిజం చెప్పి వెళ్ళిపోయింది, కానీ నిన్ను ఇలానే వదిలిపెడితే ఆనందిని ఇక ఎన్నో అపార్థాలు చేసుకునేలా చేశావు అని మెడపట్టుకొని బయటికి నెట్టేయడానికి వస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే శశికాంత్, ఆగు సునంద, ఏం చేస్తున్నావు, జీవనని వదిలే, ఇప్పుడు ఆ జీవనని బయటికి గెంటేసి ఇక మన పరువే పోతుంది, తనని మార్చుకోవాలే కానీ తనని ఇలా మనం బయటికి గెంటేస్తే ఇక మన పరువే పోతుంది, ఇక ఇలాంటి జీవనని మార్చుకునేదే మంచి సలహా అని శశికాంత్ చెప్తూ ఉంటాడు. ఇక చైతన్య అప్పుడే వచ్చి, కరెక్ట్ చెప్పారు నాన్న, ఖచ్చితంగా ఈ జీవనని నేను మారుస్తాను, ఇక ఆనంది వదిన జోలికి రాకుండా నేను చేస్తాను అని చైతన్య అంటూ ఉంటాడు. ఈ విధంగానైతే ఇక జీవన నిజస్వరూపాన్ని జ్యోతియే తన అత్తయ్య గారి ముందు బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.